ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టెక్ మహీంద్రా, టీసీఎస్, కోటక్ మహీంద్రా, హెచ్యుఐ షేర్లు లాభాల్లో ఉండగా విప్రో, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, సిప్లా షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఇవాళ మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మూర్తినాయుడు గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మూర్తినాయుడు గారు నమస్తే సార్. నమస్తే సార్, లాభాల్లో ట్రేడ్ అవుతా ఉంది వాళ్ళ క్లోజింగ్ మార్కెట్. సో ఎలా ఉండొచ్చు అనుకోవచ్చు? నెక్స్ట్ వీక్ దీని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందంటారా సార్? ఎలా ఉంటుంది? యాక్చువల్ గా గత 4 weeks గా 1 month గా జరుగుతున్నది అంతా కూడా ఇదే. ఏదైతే మార్కెట్ నిఫ్టీ 24,000 కి ఒక 200 points అటు ఇటుగా మార్కెట్ ట్రేడ్ అవుతుంది లాస్ట్ 4 weeks నుంచి కూడాను. ఈ వీక్ బిగినింగ్ లో కూడా మార్కెట్ ఈ రోజున ఏదైతే పాజిటివ్ ఉందో అదే విధంగా పాజిటివ్ గా 24,000 దగ్గర నుంచి 24,250 points వరకు కూడా మార్కెట్ లో అయితే ఒక ర్యాలీ చేయడం జరిగింది. అక్కడ నుంచి లాస్ట్ 3 days కూడా మార్కెట్ లో ఒక స్తబ్దంగా మార్కెట్ డౌన్ ట్రెండ్ అవుతున్నట్టుగా కన్సాలిడేషన్ డౌన్ ట్రెండ్ ఉంటూ అదే విధంగా స్తబ్దంగా అయితే ఉంది. ఈ రోజు మాత్రం ఏదైతే నిన్నటి రోజు ఏదైతే భారీగా మార్కెట్ పట్టడం చూస్తామో అది ఈ రోజు కంప్లీట్ గా కవర్ అవడమే కాకుండా ఓవరాల్ గా మార్కెట్ ఏదైతే 24,300 కూడా మార్కెట్ టచ్ అయ్యే విధంగానే మార్కెట్ లో ముందుకైతే వెళ్ళింది. ఇది ఈ విధంగా స్టేబుల్ గా ఉంటది అని అనుకోవడానికి అయితే ఏమీ లేదు. మళ్ళీ ఏదైతే ఇంకా అనిశ్చిత పరిస్థితి ఇంకా ఏదైతే ఇంటర్నేషనల్ గా మనకు ఉన్నటువంటి జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ లో ఇంకా మనకి క్లారిటీ రాలేదు కాబట్టి మార్కెట్ లో కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే మార్కెట్ లో ఏదైతే మనకి మార్కెట్ లో ఇప్పుడు ఈ రోజున ఎఫ్ఎంసీజీ కానీ అదేవిధంగా నిఫ్టీ బ్యాంకింగ్ సెక్టార్, ఫైనాన్స్ సెక్టార్, ఆటోమొబైల్ సెక్టార్, ఎఫ్ఎంసీ సెక్టార్ అన్ని కూడా మోర్ దెన్ 1% మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళి అదేవిధంగా ఐటీ సెక్టార్ కూడా ఏదైతే గత కొద్ది రోజులుగా బాగా స్తబ్దంగా ఉండి డౌన్ ట్రెండ్ లో ఉన్న ఐటీ సెక్టార్ కూడా ఏదైతే టెక్ మహీంద్రా కానీ, టీసీఎస్ కానీ, పర్సెంట్ సిస్టమ్స్ కానీ, హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఎంఫోసిస్ అన్ని కూడా మోర్ దెన్ 2% మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ తీసుకుని ముందుకెళ్ళడం అయితే జరిగింది. అట్ ద సేమ్ టైం ఊహించిన విధంగా బ్యాంకింగ్ సెక్టార్ లో మాత్రం కొంచెం స్టేబుల్ గా మోర్ దెన్ 1% తోటి ఏదైతే ఫెడరల్ బ్యాంక్ కానీ, కోటక్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంకు ఇవన్నీ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మోర్ దెన్ 1% మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ఈ రోజున మార్కెట్ మూవ్మెంట్ రావడానికి అవకాశం అయితే ఇచ్చింది. అదేవిధంగా ఆటోమొబైల్ సెక్టర్ కూడా స్తబ్దంగా ఉన్నటువంటి లాస్ట్ 1 week కూడా స్తబ్దంగా ఉండి డౌన్ ట్రెండ్ ఉన్నటువంటి ఆటోమొబైల్ సెక్టర్ అండ్ ఆటోమొబైల్ కాంపోనెంట్స్ కూడా ఏదైతే భారత్ ఫోర్స్ కానీ, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లోకి వెళ్తుంది. అదేవిధంగా ఆటోమొబైల్ సంబంధించినటువంటి 4 wheelers ఐషర్ మోటార్స్ అండ్ ఎంఎండ్ఎం, అదేవిధంగా 2 wheelers దగ్గరికి వచ్చేప్పటికి టీవీఎస్ మోటార్స్, హీరో మోటార్స్, అదేవిధంగా మదర్స్ అండ్ సుమి ఆటోస్ వచ్చేప్పటికి ఏదైతే బజాజ్ ఆటో ఇవన్నీ కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళి కొంచెం పాజిటివ్ అట్మాస్ఫియర్ అయితే కల్పించింది సార్. కాలర్ ఉన్నారు సార్, శివ కాల్ చేస్తున్నారు. శివ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. నమస్తే సార్, మూర్తినాయుడు గారు. నమస్తే సార్, నా టీసీఎస్ 25 నెలల మీద ఉన్నాయండి. 600 షేర్లు ఉన్నాయి సార్ నావి. ఇప్పుడు పెరిగింది కదా, మా యావరేజ్ చేయమంటారా అట్లా ఉన్నామంటారా, మళ్ళీ హోల్డ్ చేయమంటారా? అంటే టీసీఎస్ అయితే మాత్రం లాస్ట్ 3 years గా కూడా పెద్దంత ప్రోగ్రెసివ్ అయితే లేదు. కాకపోతే మరి ఐటీలో బాగా దిగ్గజమైన స్టాక్, నెంబర్ 1 స్టాక్ కాబట్టి అలా చాలా మంది హోల్డ్ చేశారు. ప్రస్తుతానికి అయితే ఇప్పుడే కొంచెం టేక్ ఆఫ్ తీసుకుంది. అయితే 2,100 దగ్గర నుంచి టేక్ ఆఫ్ తీసుకుంది. ఏదైనా 2,300, 400 వరకు రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. అక్కడ ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేయండి. ప్రజెంట్ అయితే మాత్రం ఐటీ అంతా కూడా బాగా స్తబ్దంగా ఉన్నది. బట్ ఐటీలో ఏదైతే ఇప్పుడు టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం కరెక్షన్ తీసుకుని టేక్ ఆఫ్ తీసుకోవడం కాబట్టి ఇక్కడ నుంచి ఏదైతే 2,100 దగ్గర నుంచి కూడా పాజిటివ్ గా ఒక 100 points అయితే వచ్చింది. ఇక్కడ కూడా ఒక బ్రేక్అవుట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. 2,400, 500 వెళ్ళే అవకాశం ఉంది. కాన్షియస్ గా చూసుకుని మీరు ఆ రేట్ వస్తే మాత్రం ఒకసారి ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేయండి సార్. ఇప్పుడు యావరేజ్ చేయమంటారు? యావరేజ్ అన్న కాన్సెప్ట్ అయితే వద్దు సార్, ఎందుకంటే మార్కెట్ ఇది ఐటీ అలా అది ఏదైతే 3,000 పై నుంచి కూడా అదే మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వస్తుంది. ఇప్పుడు వరకు అయితే టేక్ ఆఫ్ తీసుకున్న క్రమం అయితే ఇదే కొంచెం స్పీడ్ గా టేక్ ఆఫ్ తీసుకుంటుంది. ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేయండి సార్, ఏదైనా 2,400, 2,500 మధ్యలో. కేన్స్ టెక్నాలజీస్ గురించి అడుగుతున్నారు సార్. ఏదైతే కేన్స్ టెక్నాలజీ కూడా ఈ మధ్య కాలంలోనే మార్కెట్ లో కొంచెం ఏదైతే టేక్ ఆఫ్ తీసుకున్నది ఇక్కడ కొంచెం స్టేబుల్ గా ఉండే అవకాశం అయితే ఉంది. అక్కడి నుంచి కొంచెం మార్కెట్ లో ఏదైతే మనకి ఇప్పుడు
ప్రజెంట్ అయితే మాత్రం కొంచెం కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉంది 3400 దగ్గర. ఇక్కడ ఏదైనా బ్రేక్అవుట్ ఏదైనా వస్తే తప్ప అదర్వైజ్ మార్కెట్ లో అయితే పెద్ద మూవ్మెంట్ ఉండే అవకాశం అయితే లేదు. ఫండమెంటల్ గా చూసుకున్నా సరే మార్కెట్ లో దీనికి అంత ప్రోగ్రెస్ ఉండే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ప్రస్తుతానికి అయితే మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ నుంచి స్టేబుల్ గా ఉంది. లాస్ట్ ఇయర్ కూడా ఒక 45% మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉంది ఈ స్టాక్. ఇప్పుడు కూడా అంత టేక్ ఆఫ్ అయ్యే అవకాశం అయితే లేదు. ఏదైనా మంచి ప్రైస్ లో ఏదైనా ఆల్రెడీ ఇక్కడ 3100 దగ్గర నుంచి 3400 వచ్చి కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్ లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేయండి. దీంట్లో అయితే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అంత పెద్ద ప్రోగ్రెస్ ఉండే అవకాశం అయితే కనిపించట్లేదు. నెక్స్ట్ కాలర్ రామాంజనేయులు చేస్తున్నారు. రామాంజనేయులు గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. నమస్తే సార్, మూర్తి నాయుడు గారు. సార్ 3 స్టాక్ సార్. ఒకటి లారస్ ల్యాబ్, 2 స్టాండర్డ్ ఇంజనీరింగ్, 3 శ్రీరామ్ ఫైనాన్స్. ఎంటర్ ఎక్కడ కావాలి సార్? శ్రీరామ్ ఫైనాన్స్. ఓకే. లారస్ అయితే మాత్రం మార్కెట్ లో అయితే మాత్రం మీరు ఎనీ డిప్ యూ కెన్ బై. ఎందుకంటే ఇది లాస్ట్ 1 వీక్ బ్యాక్ మార్కెట్ లో డౌన్ ట్రెండ్ అయితే వచ్చింది. అప్పుడు అలాంటప్పుడు ఎనీ డిప్ యూ కెన్ బై. మీరు అవడానికి అవకాశం ఉన్నంత వరకు మీరు ఎంట్రీ అవ్వండి. ఎందుకంటే ఇది లార్జ్ బ్యాక్ ఏదైతే 84,000 crores కంపెనీ సార్. ఇది ప్రజెంట్ లాస్ట్ 5 years నుంచి కూడా ఎక్కడ కూడా మనకి 30% 40% తక్కువ ఉంది. లాస్ట్ ఇయర్ అయితే మాత్రం 90% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అయితే ఉంది. అదేవిధంగా ఇన్వెస్టర్ పొటెన్షియాలిటీ కానీ, ప్రమోటర్స్ పొటెన్షియాలిటీ కానీ, అదేవిధంగా ఎఫ్ఐఎస్ పొటెన్షియాలిటీ కానీ అన్ని కూడా ఈక్వల్ గా బాగానే ఉన్నాయి. కాబట్టి ఎనీ డిప్ యూ కెన్ బై ఇన్ లారస్ ల్యాబ్ సార్. అదేవిధంగా ఏదైతే మీరు అడిగినటువంటి రిమైనింగ్ స్టాక్స్ లో చూసుకున్నట్టయితే స్టాండర్డ్ ఇంజనీరింగ్, అదేవిధంగా స్టాండర్డ్ ఇంజనీరింగ్ దానికి సంబంధించి అయితే మార్కెట్ లో మనకైతే మీరు ఎంట్రీ అవడానికి మనకి ఏదైతే ఎగ్జాక్ట్ గా మన పాయింట్ అన్నది ఎనీ డిప్ యూ కెన్ బై. ఇది కూడా మీరు ఎక్కడైనా సరే మార్కెట్ లో అవకాశం దొరికినప్పుడు ఎంట్రీ అవ్వచ్చు. అదేవిధంగా ఏదైతే శ్రీరామ్ ఫైనాన్స్ అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే మాత్రం కొంచెం స్తబ్దంగా ఉంది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. ప్రజెంట్ అయితే 1030 రూపీస్ లో నడుస్తుంది. ఇది ఎవ్రీ ఇయర్ కూడా చాలా ప్రోగ్రెసివ్ గా ఉంది కాబట్టి కొంచెం వెయిట్ చేసి మార్కెట్ లో ఏదైనా ఒక డిప్ వస్తే మాత్రం దీంట్లో కూడా ఎంట్రీ అవడానికి అయితే మంచి అవకాశం ఉంది. దీంట్లో మీరు ఈ 3 ఆటలు కూడా ఒకటే కామన్ థింగ్ ఏంటంటే మీరు ఎనీ డిప్ యూ కెన్ బై. ఎందుకంటే 3 కూడా ఫండమెంటల్ గాను అదేవిధంగా టెక్నికల్ గాను కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి కాబట్టి మీకు ఎంట్రీ దొరికితే మాత్రం ఎనీ ఎంట్రీ మీరు ఏదైనా 1 or 2 days మార్కెట్ లో కరెక్షన్ జరిగి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటున్నప్పుడు మీరు తీసుకోవచ్చు. శ్రీరామ్ ఫైనాన్స్ అయితే మాత్రం ఇక్కడ ఏదైతే 1030 to 3 నడుస్తుంది. 1000 రూపాయల పైన ఏ ప్రైస్ లో తీసుకున్నప్పుడు కూడా మళ్ళీ మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఉంది. కానీ హెవీ వాలటాలిటీ ఉండే అవకాశం అయితే ఉంది శ్రీరామ్ ఫైనాన్స్ లో. ఒక 100 నుంచి 200 పాయింట్స్ వరకు మీరు ఆ వాలటాలిటీని మీరు తట్టుకోగలిగితే మాత్రం ఎనీ డిప్ యూ కెన్ బై సార్. నెక్స్ట్ కాలర్ రాజు చేస్తున్నారు. రాజు గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. డౌట్ అండి చెప్పండి సార్. నమస్తే సార్. ఒక 2 స్టాక్స్ ప్రెస్ బై సార్. ఒకటి కుపిడ్, టారియల్. ప్రెస్ బై చేయొచ్చా? కుపిడ్, నెక్స్ట్ వన్ టారియల్ సార్. ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్. ఓకే. ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్. ఓకే. ఏదైతే కుపిడ్ మీరు ఏదైతే అడిగారో అది మీరు ఎనీ డిప్ యూ కెన్ బై సార్. ఎందుకంటే మార్కెట్ లో అది మనం 84 రూపీస్ దగ్గర నుంచి చూస్తాం. 84 దగ్గర రికమెండ్ చేస్తే 120 లో మళ్ళీ రికమెండ్ చేస్తాం. 120 దగ్గర నుంచి ఇప్పుడు ప్రజెంట్ అయితే 210 230 రూపీస్ నడుస్తున్నది. అక్కడి నుంచి కూడా మనకి ఏదైతే మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి ఎనీ డిప్ యూ కెన్ బై కుపిడ్ సార్. అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ కూడా మార్కెట్ లో మంచి టేక్ ఆఫ్ తీసుకుని మంచి రిటర్న్స్ అయితే ఇస్తుంది. దీన్ని కూడా మీరు హ్యాపీగా ఎనీ డిప్ యూ కెన్ బై. కొన్ని 2 కూడా ప్రోగ్రెసివ్ ఉన్న స్టాక్సే కాబట్టి అండి మార్కెట్ ఏదైనా చిన్న కరెక్షన్ జరిగితే మాత్రం ఎంట్రీ అవడానికి అవకాశం దొరుకుతుంది. కుపిడ్ ఈ రోజు కూడా మార్కెట్ లో ఫస్ట్ హాఫ్ లో కొంచెం మైనస్ లో ఉన్నది, తర్వాత మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంది కాబట్టి ఇలాంటి అవకాశం దొరికినప్పుడు దీంట్లో మీరు ఎంట్రీ అవడానికి ప్రయత్నం చేయండి. ఇది కూడా మంచి ప్రైస్. ఇప్పుడు కూడా కన్సాలిడేషన్ ఉంది లాస్ట్ 1 వీక్ నుంచి కూడా. ఎక్కడ ఏమాత్రం డిపో దొరికినా సరే ఇక్కడ 200 పైన మీరు ఏ ప్రైస్ లో తీసుకున్నా సరే మళ్ళీ మార్కెట్ లో మంచి ప్రైస్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది సార్. నెక్స్ట్ కాలర్ శర్మ చేస్తున్నారు. శర్మ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. నమస్కారం అండి. యాక్షన్ కన్స్ట్రక్షన్, టాటా కమ్యూనికేషన్స్ 2 ప్రాఫిట్ లో ఉన్నాను సార్. ఎవరు ఎంతవరకు వెళ్తే అమ్ముకోవచ్చు? ఓకే. యాక్షన్ కన్స్ట్రక్షన్స్ అదేవిధంగా టాటా కమ్యూనికేషన్స్. టాటా కమ్యూనికేషన్స్ అయితే ప్రోగ్రెసివ్ గా ఉంటారు, ఇబ్బంది అయితే ఏం లేదు. మీరు ప్రజెంట్ అయితే ఏదైనా మీరు దీంట్లో ఎగ్జిట్ అవ్వాలంటే ఎగ్జిట్ అవ్వడం తప్ప అదర్వైజ్ ఇదైతే 50,000 crores కంపెనీ. కానీ ఏంటంటే ప్రోగ్రెస్ ఏంటంటే అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం తక్కువ ఉంది కాబట్టి టాటా కమ్యూనికేషన్స్ అయితే మాత్రం ఇక్కడ ఒకసారి అయితే బుక్ చేసుకోండి సార్, ఇబ్బంది అయితే లేదు. అదేవిధంగా యాక్షన్ కన్స్ట్రక్షన్స్ ఏదైతే అడిగారు మీరు ఇది ఒక 11,000 crores కంపెనీ. ప్రజెంట్ అయితే 99 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది.
లాస్ట్ ఇయర్ కూడా అంత పెద్ద ప్రోగ్రెస్ గా లేదు. బట్ ఏంటంటే ఇది ఆల్రెడీ ఇప్పుడు మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుగా రెండు కూడా ఒకసారి ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోండి సార్. ఇంకా తర్వాత మీరు దీన్ని మళ్ళీ వేరే విధంగా ఏదైనా ఫార్మాలో కానీ లేదా ఆటోమొబైల్ కానీ ప్రోగ్రెస్ ఉన్న స్టాక్స్ లో మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రెండు ప్రాఫిట్ గానే ఉన్నారు కాబట్టి బుక్ చేసుకోండి సార్. నెక్స్ట్ కాలర్ అపర్ణ చేస్తున్నారు. అపర్ణ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే ముత్తనాయుడు గారు. నా దగ్గర బజాజ్ ఫైనాన్స్ ఉందండి 1000 లో. అది ఎంత వరకు హోల్డ్ చేసుకోమంటారు? షార్ట్ టర్మ్ కే తీసుకున్నానండి. అలాగే ఏంజిల్ వన్ నేను ఫ్రెష్ గా తీసుకోవాలనుకుంటానండి. దానికి రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాని మొమెంటం ఎలా ఉంది? అలాగే బిఎల్ తీసుకోవచ్చండి. ఏంజిల్ వన్ బిఎల్ బై అండి. బజాజ్ ఫైనాన్స్ ఎక్కడ ఎగ్జిట్ కావాలి? ఓకే ఓకే బజాజ్ ఫైనాన్స్ మీరు ఎగ్జిట్ అవడానికన్నా బజాజ్ ఫైనాన్స్ హోల్డ్ చేయడానికి ప్రయత్నం చేయండి. 1000 రూపీస్ పైన తీసుకునే ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇది 6,50,000 కోట్ల కంపెనీ మేడం, ఉన్నదాంట్లో చాలా పెద్ద కంపెనీ. ప్లస్ ఎవ్రీ ఇయర్ కూడా మీకు 15 to 20% ప్రాఫిట్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. మీరు ఎప్పుడైనా ఇలాంటి స్టాక్స్ భారీగా కరెక్షన్ జరిగినప్పుడు ఎంట్రీ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. అయినప్పుడు కూడా మీరు హైయర్ రేట్ లోనే ఎంట్రీ అయ్యారు, ఇబ్బంది లేదు. ఓకే లేదని ఇది ఏదైనా 100 పాయింట్లు కానీ 200 పాయింట్లు కానీ ఎప్పుడైనా కరెక్షన్ జరిగితే యావరేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. హోల్డ్ చేసుకోండి. ఇది అట్లీస్ట్ ఒక మీరు దీన్ని షార్ట్ టర్మ్ బై చేయడం వల్ల పెద్దగా ఉపయోగం అయితే ఉండదు. అట్లీస్ట్ మీకు 1 year అయినా హోల్డ్ చేయగలిగితే దీంట్లో మంచి రిటర్న్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు ఏదైతే బిఎల్ అడిగారు, ఏదైతే బిఎల్ కూడా మార్కెట్ లో ఎనీ డిప్ యూ కెన్ బై, మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు ఏంజిల్ వన్ ఏదైతే ఏంజిల్ వన్ అయితే ఇది సుమారుగా ఒక 30,000 కోట్ల కంపెనీ మేడం. ఇది ప్రజెంట్ అయితే 328 రూపీస్ లో నడుస్తుంది. ఎవ్రీ ఇయర్ కూడా చాలా ప్రోగ్రెసివ్ గా మినిమం 30% అయితే మాత్రం రిటర్న్ అయితే ఇస్తుంది. దీంట్లో మీరు రిజల్ట్ వచ్చిన తర్వాత అన్నట్టు కాకుండా మీరు ఏదైతే మార్కెట్ లో మనకి ఒక టేక్ ఆఫ్ తీసుకోవడానికి ఒక మంచి ప్రైస్ లో ఉంది కాబట్టి ఇప్పుడు ఇది యాక్చువల్ గా ఏంటంటే లాస్ట్ 1 month ఒక 2 months నుంచి కూడా ఇదే 320 రూపీస్ లోనే ట్రేడ్ అవుతుంది. మీరు మార్కెట్ లో ఇదేంటంటే ఎనీ డిప్ ఎక్కడైనా సరే ఒక డిప్ లో దొరికితే ఇక్కడ ఈ ప్రైస్ అయితే 300 రూపాయల దగ్గర 320 రూపాయల దగ్గర మీరు అయితే బై చేసుకోవచ్చు, అక్యుములేట్ చేయండి. ఒకవేళ ఏదైనా కరెక్షన్ జరిగి ఒక 20-30 పాయింట్లు తగ్గినా సరే యావరేజ్ చేసుకుంటుంది. కానీ మంచి స్టాకే కాబట్టి మీరు అక్యుములేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. రిజల్ట్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఏముంటుంది మేడం. నెక్స్ట్ కాలర్ లక్ష్మీపతిరావు చేస్తున్నారు. లక్ష్మీపతిరావు గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ముత్తనాయుడు గారు. నమస్తే. పిడిలైట్ ఇండస్ట్రీస్ 50% ప్రాఫిట్ లో ఉన్నానండి. ప్రాఫిట్ చేయమంటారా? పిడిలైట్ ఇండస్ట్రీస్ అండి. పిడిలైట్ ఇండస్ట్రీస్. ఓకే. పిడిలైట్ ఇండస్ట్రీస్ తర్వాత నెక్స్ట్ ప్రికాలు, ఎస్బీఐ ఈ రెండు బై చేద్దాం అనుకుంటున్నానండి. చేయమంటారా ఈ రేట్ లో? ఎంట్రీ పాయింట్ ఒకటి చెప్పండి సార్. ప్రికాలు, ఎస్బీఐ. పిడిలైట్ ఇండస్ట్రీ అయితే మాత్రం ప్రాఫిటబుల్ గా ఉండే కంపెనీ. మీరు వెయిట్ చేయగలిగితే ఇంకా మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఎస్బీఐ మాత్రం 1000 రూపీస్ దగ్గరలో మీరు ఎక్కడైనా సరే మార్కెట్ లో కొంచెం ఒడిదుడుకు ఉంటా ఉంటాయి. బట్ ఏంటంటే ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. అదేవిధంగా ప్రికాల్ కూడా ఏదైతే ఆటోమొబైల్ కాంపోనెంట్స్ తయారు చేసే కంపెనీ, ఇది కూడా మంచి ప్రైస్ లో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ 600 పైన మీరు ఏ రేట్ లో తీసుకున్నప్పుడు కూడా మీకు మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ 1 year హోల్డ్ చేయగలిగినట్టయితే మీరు అడిగిన 2 స్టాక్లు కూడా ఎస్బీఐ కానీ ప్రికాల్ కానీ మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మీరు పిడిలైట్ ఆల్రెడీ ప్రాఫిటబుల్ గా ఉన్నారన్నారు కాబట్టి మీరు దాంట్లో ఏదైనా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోండి. ఎందుకంటే ఇది మనం యాక్చువల్ 1300 రూపీస్ అయితే రికమెండ్ చేస్తున్నాం. ఇది ఆల్రెడీ 1560 రూపీస్ వరకు వెళ్ళింది. మాక్సిమం 1600 రూపీస్ వరకు వెళ్ళిన తర్వాత ఇక్కడ కన్సాలిడేషన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సార్. నెక్స్ట్ కాలర్ ప్రసాద్ చేస్తున్నారు. ప్రసాద్ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. డౌట్ అంటే చెప్పండి సార్. మూర్తి గారు నమస్కారం సార్. సార్ ఇది ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ ప్రైజ్ లో ఎంటర్ కావచ్చు. ఎందుకంటే మార్నింగ్ 445 దాకా వెళ్ళిపోయింది, మళ్ళీ ఇప్పుడు డౌన్ అయిపోయింది. సో ఈ ప్రైజ్ లో మనం ఇప్పుడు ఉన్న ప్రైజ్ లో మనం ఎంటర్ కావచ్చు సార్, కొంచెం చెప్పండి సార్. అంటే ఎల్ఐసి ఆఫ్ ఇండియా అంత పెద్ద ప్రోగ్రెస్ ఉండే అవకాశం అయితే లేదు సార్. యాక్చువల్ గా అంటే మామూలుగా ఇది కంపెనీ పరంగానూ ఇది చాలా పెద్ద క్యాపిటలైజేషన్ గట్టా ఉన్నది కానండి. మార్కెట్ లో అయితే కొంచెం హెవీ వాలటాలిటీ అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ ఇయర్ లోనే లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే ఇదే రోజుల్లో మనకి ఏదైతే 400 రూపాయల దగ్గర ఉన్నది మళ్ళీ 350 రూపాయలకు పడింది, మళ్ళీ 350 రూపాయల దగ్గర మళ్ళీ 450 రూపాయలకు వచ్చింది. ఇక్కడే ట్రేడ్ అవుతూ ఉంటుంది. దీంట్లో అంత పెద్ద ప్రోగ్రెస్ ఉండే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది. మీరు దీన్ని ఇంకా ఏదైనా ఆటోమొబైల్ కానీ ఫార్మా వాటిలో కానీ వెళ్ళినట్టయితే దీంట్లో ఇక్కడ మంచి రిజల్ట్ రావడానికి మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. ఇది కంపెనీ అయితే మాత్రం 5,50,000 కోట్ల కంపెనీ, కానీ పెద్ద అంత ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం అయితే చాలా తక్కువ ఉంది సార్. లాస్ట్ 5 years నుంచి చూసుకున్నప్పుడు కూడా మనకి ఇది లాస్ట్ 2 years 3 years కూడా మైనస్ లో ఉంది సార్, 6%. దీనికన్నా మీరు ఏదైనా ఆటోమొబైల్ కానీ ఫార్మా కానీ ఇలాంటికి వెళ్ళినట్టయితే మంచి రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. సార్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ షేర్స్ ఈ ప్రైస్ లో బై చేయొచ్చా అని అడుగుతున్నారు షార్ట్ టర్మ్ కోసం. ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ వచ్చేటప్పటికి 77,000 crores కంపెనీ సార్. ఇది ప్రజెంట్ అయితే 310 రూపీస్ లో నడుస్తుంది.
ఎవ్రీ ఇయర్ కూడా చాలా ప్రాఫిటబుల్ గా ఉంది. లాస్ట్ 5 years నుంచి కూడా మినిమం 30% ఇచ్చింది. లాస్ట్ ఇయర్ మాత్రం 55% అయితే రిటర్న్ అయితే ఇచ్చింది. ప్లస్ ఏదైతే ప్రమోటర్ స్టేక్ కానీ అదేవిధంగా FIS DIS కూడా అంతా కూడా ఏదైతే మోర్ దెన్ 80% ఉన్నారు కాబట్టి ఇలాంటి స్టాక్స్ లో మనం ధైర్యంగా పెట్టుకోవచ్చు. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ L&T ఫైనాన్స్. ఏంజల్ వన్ సార్ 270లో ఉన్నాయి. సో లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఏంజల్ వన్ బ్రహ్మాండంగా హోల్డ్ చేయొచ్చు సార్, ఇబ్బంది అయితే లేదు. ప్రజెంట్ అయితే ఒక 30,000 crores కంపెనీది, కానీ మినిమం 20-25% రిటర్న్ అయితే ఈజీగా తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎనీ డిప్ మీరు హోల్డ్ చేసుకోవచ్చు, ఎనీ డిప్ మీరు యావరేజ్ కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే లేదు. నెక్స్ట్ కలర్ సతీష్ చేస్తున్నారు. సతీష్ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. నమస్తే అండి. నమస్తే మూర్తి గారు. నమస్తే సార్. సార్ ప్రెసెంట్ రేట్ లో సాయి పేరెంట్ ఒకటి HCL టెక్ తీసుకోవచ్చా? HCL టెక్ ఇంకోటి ఏంటి సార్ అన్నారు? సాయి పేరెంటల్. సాయి పేరెంటల్, ఓకే ఓకే ఓకే. HCL టెక్నాలజీస్ వచ్చి ప్రజెంట్ 1,200 rupees నడుస్తుంది సార్. ఇది 3,40,000 కోట్ల కంపెనీ. బట్ ఏంటంటే ఐటీ కంపెనీస్ అన్ని కూడా పెద్దగా ప్రోగ్రెసివ్ గా లేవు. ఇది కూడా అదే విధంగా లాస్ట్ ఇయర్ కూడా మైనస్ లో ఉంది. అంత పెద్ద ప్రోగ్రెస్ ఉండే అవకాశం అయితే తక్కువ ఉన్నాయి సార్. లాస్ట్ మనకి 5 years నుంచి కూడా చూసుకున్నప్పుడు కూడా 3% కూడా రిటర్న్ అయితే ఓవరాల్ గా లేదు. కాబట్టి దీని ఏంటంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే వద్దు. షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మాత్రం ఏదైతే 1,200 rupees నుంచి 1,300-1,400 rupees వరకు రావడానికి అయితే టెక్నికల్ గా అయితే ఇక్కడే టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అంత కరెక్ట్ స్టాక్ కాదు. అదేవిధంగా మీరు ఏదైతే సాయి లైఫ్ సైన్స్ ఏదైతే అడిగారో ఇది మాత్రం 26,000 crores కంపెనీ, ఇది 1,270 rupees నడుస్తుంది. ఖచ్చితంగా ఇది మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే దీంట్లో అయితే మీరు హోల్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే IPO వచ్చి కూడా 1 year అవుతుంది. 1 year లో కూడా 50% రిటర్న్ అయితే ఇచ్చింది ఈ స్టాక్. లాస్ట్ ఇయర్ మనకి ఇదే రోజులో చూసుకున్నట్టయితే ఇది మనకి 800 rupees ఉన్న స్టాక్ ఈ రోజున 1,300 rupees ట్రేడ్ అవుతుంది. మంచి ఎనీ డిప్ యూ క్యాన్ బై అండ్ హోల్డ్ ఫర్ లాంగ్ టర్మ్ ఫర్ సాయి లైఫ్ సైన్సెస్. నెక్స్ట్ కలర్ లక్ష్మి చేస్తున్నారు. లక్ష్మి గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. డౌట్ అంటే చెప్పండి. నమస్తే అండి మూర్తి గారు. నేను ఫ్రెష్ గా ఒక 3 స్టాక్స్ తీసుకోవాలనుకుంటున్నానండి. ఒకటి NMDC అండి, ఇంకొకటి GMR ఎయిర్పోర్ట్ అండి, ఇంకొకటి HEG అండి. ఈ 3 తీసుకోవచ్చా అండి? ఫస్ట్ NMDC ప్రజెంట్ అయితే ఇప్పుడు 83 rupees నడుస్తుందండి. యాక్చువల్లీ ఇది 73 crores కంపెనీ. ఇది యావరేజ్ 20-25% రిటర్న్ అయితే ఇస్తుంది సార్ మేడం. మీరు ఆల్రెడీ ఇప్పుడు మంచి ప్రైస్ లో ఉంది కాబట్టి NMDC అయితే మాత్రం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో తీసుకోవచ్చు. తర్వాత మీరు GMR ఎయిర్పోర్ట్స్ అడుగుతారు. GMR ఎయిర్పోర్ట్స్ కూడా 1,15,000 కోట్ల కంపెనీ. ఇది ప్రజెంట్ అయితే 110 rupees లో ట్రేడ్ అవుతుంది. ఇది కూడా ఎవ్రీ ఇయర్ కూడా మినిమం 20-30% రిటర్న్ అయితే ఇస్తుంది, ఇబ్బంది లేదు, ప్రోగ్రెస్ గా ఉంది. ఎనీ డిప్ యూ క్యాన్ బై. అదేవిధంగా HEG మీరు అడిగారు, HEG లిమిటెడ్ ఏదైతే ఉందో ఇది ప్రజెంట్ అయితే మనకి 580 rupees లో నడుస్తుంది. 11,000 crores కంపెనీది. ఏదైతే అది ఎక్స్పోర్టర్స్ గ్రాఫైట్ సంబంధించిన ఎలక్ట్రోడ్ సంబంధించినటువంటి కంపెనీ ఇది. ప్రజెంట్ అయితే మాత్రం 580 rupees లో నడుస్తుంది. బట్ ఇది కొంచెం ప్రోగ్రెస్ స్లోగా ఉంటుంది. బట్ అయినప్పటికీ కూడా లాస్ట్ 3 years నుంచి కూడా ప్రాఫిటబుల్ గానే ఉంది. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. 3 stocks కూడా మీరు హ్యాపీగా బై చేయొచ్చు మేడం, ఇబ్బంది లేదు. నెక్స్ట్ కలర్ భాష చేస్తున్నారు. భాష గారు మాట్లాడండి. నమస్తే అండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్ నా దగ్గర కెనరా బ్యాంక్ ఉన్నాయి సార్ 135. ఓకే సార్ ఈ రోజు డౌన్ అవుతాం సార్, దీని గురించి చెప్పండి సార్. ఇబ్బంది అయితే లేదు సార్. కెనరా బ్యాంక్ లాస్ట్ 3 years నుంచి కూడా 20-25% రిటర్న్ ఇస్తుంది. ఎనీ డిప్ యూ కెన్ బై. ఇంకా ఏదైనా మార్కెట్ ఏదైనా డౌన్ ట్రెండ్ వస్తే మాత్రం ఒకసారి మళ్ళీ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ 140-150 rupees రావడానికి అయితే అవకాశం ఉంది. మంచి బ్యాంక్, ఇబ్బంది అయితే లేదు సార్, మీరు హోల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ లక్ష్మి చేస్తున్నారు. లక్ష్మి గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. సార్ నమస్తే, లక్ష్మీ రాఘవ్ సార్. చెప్పండి చెప్పండి సార్. చెప్పండి సార్. అదొకటి IOL CP పోతే సువెన్ లైఫ్ టెస్ట్ బై చేస్తున్నారు సార్ ప్లీజ్. సువెన్ లైఫ్ IOL కెమికల్స్ ఏదైతే ఉందో ఇది 4,000 కోట్ల కంపెనీ. ఇది ప్రజెంట్ అయితే 150 rupees నడుస్తుంది. బట్ లాస్ట్ 3 years నుంచి కూడా చాలా ప్రోగ్రెసివ్ గా ఉన్నది. మీరు ఆల్రెడీ మీ దగ్గర ఉంటే హోల్డ్ చేసుకోవచ్చు, లేకపోతే ఎనీ డిప్ యూ కెన్ బై. ఎందుకంటే లాస్ట్ April లోనే ఇది మనం దగ్గర 80 rupees దగ్గర మనం రికమెండ్ చేయడం జరిగింది. ఈ రోజు ప్రజెంట్ 170 rupees వరకు వెళ్ళి మళ్ళీ చిన్న డిప్ తోటి మార్కెట్ లో 160 rupees దగ్గర ట్రేడ్ అవుతుంది. మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అదేవిధంగా సువెన్ లైఫ్ సైన్స్ అయితే మాత్రం ఇదైతే 9,000 crores కంపెనీ. ఇది ప్రజెంట్ అయితే 320 rupees నడుస్తుంది. లాస్ట్ 3 years నుంచి కూడా మోర్ దెన్ 75% వరకు కూడా హ్యాపీగా మార్కెట్ లో అయితే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అవుతుంది. ప్రమోటర్ స్టేక్ కూడా 70% అబౌవ్ ప్రమోటర్ స్టేక్ ఉంది కాబట్టి
ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది సార్ సువెన్ లైఫ్ సైన్స్. నెక్స్ట్ కాలర్ రామకృష్ణ చేస్తున్నారు. రామకృష్ణ గారు మాట్లాడండి మూర్తి గారితో. నమస్తే అండి. నా దగ్గర 3 స్టాకులు ఉన్నాయండి. ఒకటి గార్డెన్ రీచ్, 2 కొచ్చిన్ షిప్ యార్డ్, 3 మజ్గాం డాక్. 3 కూడా లాస్ లో ఉన్నాను. యాక్చువల్ గా వాటి పరిస్థితి ఏంటి తెలుసుకున్నాను. మీరు చెప్పిన 3 స్టాక్స్ కూడా మార్కెట్ లో హెవీ వాలటాలిటీ ఉండే స్టాక్స్ సార్. ఇది మీరు కొద్ది రోజులు వెయిట్ చేసినట్టు మార్కెట్ మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రాఫిట్ లోకి వచ్చే కంపెనీస్ అవన్నీ కూడా, షిప్పింగ్ సంబంధించినటువంటి కంపెనీస్ అన్ని కూడా అవి మీరు వెయిట్ చేయండి సార్, ఖచ్చితంగా ప్రాఫిట్ లో రావడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది సార్. నెక్స్ట్ కాలర్ సురేష్ చేస్తున్నారు. సురేష్ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, బోత్ ఆఫ్ యూ. సార్ పాలిక్యాబ్ ఒకటి, సెకండ్ ఏబీబీ, ఈ 2 ఇప్పుడు ఫ్రెష్ తీసుకోవచ్చు అండి 1 year కోసం. యాక్చువల్ గా ఏదైతే పాలిక్యాబ్ ఏదైతే ఉందో ఇప్పుడే టేక్ ఆఫ్ అవుతుంది సార్. ఇదైతే 8,000 రూపీస్, 8,400, 500 రూపీస్ దగ్గర నుంచి ఇది 1,37,000 కోట్ల కంపెనీ సార్. ఇది ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి కంపెనీ, ఇబ్బంది అయితే లేదు. ఎవరి ఇయర్ కూడా మినిమం 30% రిటర్న్ అవుతుంది సార్. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్, మంచి కంపెనీ, ఎటువంటి ఇబ్బంది లేదు. మార్కెట్ లో ఏదైనా బాగా కరెక్షన్ జరిగినప్పుడు ఇలాంటి ఎంట్రీ అవుతే మనకు తొందరగా లాభాలు తీసుకునే అవకాశం ఉంటుంది. మీరు ఇప్పుడు ఎనీ ప్రైస్, మీరు ఎనీ డిప్ యూ కెన్ ఎంట్రీ సార్. అదేవిధంగా ఏబీబీ, ఏబీబీ ఇండియా ఏదైతే ఉందో అది కూడా 1,60,000 కోట్ల కంపెనీ సార్. ఇప్పుడు 7,500 రూపీస్ నడుస్తుంది. ఇది కూడా ఎవ్రీ ఇయర్ కూడా మినిమం 30% రిటర్న్ అయితే ఉంది సార్. మీరు దీన్ని కూడా ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. 2 స్టాక్లు కూడా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఎక్సలెంట్ స్టాక్ సార్. మీరు 2 కూడా బై చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు. ఏదైనా మార్కెట్ బాగా కరెక్షన్ జరిగినప్పుడు ఇలాంటి స్టాక్స్ లో మంచి ఎంట్రీస్ దొరుకుతాయి. అలాంటప్పుడు ఇంకా కొంచెం యాడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సార్. నెక్స్ట్ కలర్ వెంకట్ చేస్తున్నారు. వెంకట్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. సార్ నా దగ్గర గణేష ఇకోస్పియర్ షేర్స్ ఉన్నాయి. ఇప్పుడు నా బయ్యింగ్ ప్రైస్ వచ్చింది చాలా రోజుల తర్వాత 100. హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావాలా? ఇంకొకటి 2 టైర్స్ ఒక 5% లాస్ లో ఉన్నాను, అది కూడా కంటిన్యూ చేయొచ్చా? టోలిన్ టైర్స్ సార్, టోలిన్ టైర్స్, గణేష ఇకోస్పియర్ 2. ఓకే. యాక్చువల్ గా గణేష్ ఐకో వచ్చి 3,000 crores కంపెనీ, చిన్న కంపెనీ కాబట్టి అండి ఇలాంటి వాటిలో పెద్దగా పెట్టుకుంటే పెద్ద ప్రోగ్రెస్ ఉండే అవకాశం తక్కువ ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా ఇది 24% మైనస్ ఉన్నటువంటి స్టాక్స్ సార్. ఇది ఇలాంటి స్టాక్స్ లో మీరు పెద్దగా రాణింపు అయితే ఉండదు. ఇలాంటి స్టాక్లు కాకుండా క్యాపిటలైజేషన్ ఎక్కువ ఉండి మార్కెట్ లో కొంచెం మూమెంట్ ఎక్కువ ఉన్న స్టాక్స్ తో పెట్టుకున్నట్టయితే మీకు కొంచెం లాభాలు ఎక్కువగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదర్వైజ్ దీంట్లో మీకు టైం కిల్లింగ్, మనీ కిల్లింగ్ అయితే తప్ప అంత మించి అంత పెద్ద ప్రోగ్రెస్ అయితే ఉంటుంది సార్. సార్ గ్రో గురించి అడుగుతున్నారు, తీసుకోవచ్చా కరెంట్ ప్రైస్ లో? గ్రో వచ్చేటప్పటికి 1,30,000 కోట్ల కంపెనీ సార్. ఇది ప్రజెంట్ అయితే 200 రూపీస్ నడుస్తుంది. ఎందుకంటే ఇది రీసెంట్ అయిపోయో కాబట్టి అండి మీరు కొద్ది రోజులు వెయిట్ చేస్తే దీని గురించి బాగా మనకు అండర్స్టాండింగ్ వస్తుంది. ప్లస్ ఇది ఏంటంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగానే ఉంది కాబట్టి ఎనీ డిప్ యూ కెన్ బై. దీన్ని మనం కూడా అబోవ్ 150, అబోవ్ 160 కూడా మనం రికమెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ 200 రూపీస్ నడుస్తుంది. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. అట్లీస్ట్ మీరు ఐపీఓలో ఇది రీసెంట్ గా వచ్చింది కాబట్టి అట్లీస్ట్ 1 year హోల్డ్ చేయగలిగితే మీరు హ్యాపీగా దీంట్లో బై చేసుకోవచ్చు సార్. నైకా ఎటర్నల్ ఇంకా యాడ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు సార్. ఎటర్నల్ అయితే మాత్రం మీరు ఎనీ డిప్ యూ కెన్ బై. జొమాటో అంటే ఎటర్నల్ అంటే ఇది 2,70,000 కోట్ల కంపెనీ. ప్రజెంట్ అయితే 286 రూపీస్ నడుస్తుంది. లాస్ట్ 3 years నుంచి కూడా మినిమం 50% రిటర్న్ అయితే ఇస్తుంది. ఇయర్ కూడా మార్కెట్ లో ఏదైతే ఒక డిప్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ 200, 220 దగ్గర నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ 280 వరకు అయింది. వెరీ షార్ట్లీ 340 రూపీస్ బ్రేక్ చేయడానికి కూడా అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది సార్. అదేవిధంగా మీరు అడిగినటువంటి ఏదైతే నైకా కూడా మార్కెట్ లో ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ సార్. వేదాంత తీసుకోవచ్చు అని అడుగుతున్నారు సార్. విడిఎల్ వేదాంత అన్నది ఇంజనీరింగ్ సంబంధించినటువంటి మెటల్ సంబంధించినటువంటి స్టాక్స్ అనేది 98,000 crores కంపెనీది. ప్రజెంట్ అయితే 250 రూపీస్ లో నడుస్తుంది. ఎవ్రీ ఇయర్ కూడా మినిమం 30% రిటర్న్ అవుతుంది. లాస్ట్ ఇయర్ అయితే 60% రిటర్న్ వరకు కూడా ఉన్నది. ఇబ్బంది అయితే ఏమీ లేదు. అదేవిధంగా ప్రమోటర్ స్టేక్ కూడా మోర్ దాన్ 55% ఉంది. అదేవిధంగా ఎఫ్ఐఎస్, డిఐఎస్ కూడా కలిపి మోర్ దాన్ 25% ఉన్నారు కాబట్టి 75%, 80% మనకి ప్రమోటర్స్ అండ్ ఎఫ్ఐఎస్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీంట్లో మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ సార్ వేదాంత. నెక్స్ట్ కలర్ సుబ్బారావు చేస్తున్నారు. సుబ్బారావు గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. నమస్తే సార్. చెప్పండి సార్. సార్ యూఎస్టీ ఇండస్ట్రీ సార్ 37% రాష్ట్రం ఉన్నా సార్, ఆవిడ చేయమంటారా? ఈస్టర్న్ ఇండస్ట్రీస్ అండి. విఎస్టీ ఓకే. విఎస్టీ వజీర్ సుల్తాన్ టొబాకో.
అవును సార్. జిఎస్టీ వచ్చేటప్పటికి ఇది 3,900 crores కంపెనీ ప్రజెంట్ అయితే 234 రూపీస్ ఉన్నది. ఇది అంత ప్రోగ్రెస్ గా ఉండే కంపెనీ అయితే ఏం కాదు సార్. మీరు ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఏదైనా ఒక ప్రైస్ ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేయండి సార్. అంత హోల్డ్ చేస్తున్నా సార్, అంత రిజల్ట్ ఓరియంటెడ్ ఉండే కంపెనీ అయితే కాదు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సార్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.